అనంత బండ్లపల్లి సభలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ ఉన్నారు. అలా చూద్దాం. ఎవరైతే మార్జినల్ ఫార్మర్స్ ఉన్నారో అటువంటి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వర్గాల వారందరికీ ఉపయోగపడే విధంగా ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఏర్పరిచామనేటువంటి మాటని మీకు మనవి చేస్తా ఉన్నా. The implementation of MGNREGA provides a unique opportunity to strengthen democratic processes in our country. Particularly, it strengthens the Panchayati Raj institutions. Panchayati Raj institutions have been assigned a key role under the Act. Gram Sabhas, self-help groups, local monitoring committees, beneficiary groups, and other forms of community organization are the basic agencies which have to run and monitor the program under MGNREGA. This represents an enormous step forward towards the empowerment of vulnerable sections of our society. They have been given an opportunity to turn to actively participate in the democratic institutions at the grassroots and acquire a greater role in decision making and control over local resources. Such empowerment is the essence of rural development. ఈ నరేగా కార్యక్రమం అమలు చేయటం అంటే ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థని సక్రమంగా నిర్వర్తించుకునే దానికి అవకాశం కల్పించడమే. పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో పంచాయతీరాజ్ వ్యవస్థ దాని కింద ఒక ప్రత్యేకమైనటువంటి గ్రామ సభను ఏర్పాటు చేసి ఆ గ్రామ సభ ద్వారా ఈ కార్యక్రమాలను నిర్వహించుకోవడం అనేది ఒక ప్రధానమైనటువంటి విషయంగా ఇందులో ఉంది. అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో స్వయం సహాయక సంఘాలు, లోకల్ మానిటరింగ్ కమిటీసు, బెనిఫిషరీ గ్రూప్స్ దీంట్లో ప్రధానమైన భాగాలుగా ఉన్నాయి. దాంతోపాటు కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ ఎవరైతే స్త్రీ శక్తి సంఘాలు ఉన్నాయో వీటన్నిటికీ ఇలాంటి బేసిక్ ఏజెన్సీస్ అన్నిటికీ కూడా ప్రత్యేకంగా దీన్ని మానిటర్ చేసి తద్వారా దాని ఫలితాలను పొందే విధంగా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇది ఒక ప్రత్యేకమైన స్టెప్ అయింది. ఎవరైతే సమాజంలో సరైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారో ఆ వర్గాల వారు బలోపేతం కావడానికి, ఇది వారు బలవంతం కావడానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్టెప్గా దీన్ని తీసుకున్నాం. అదేవిధంగా వారు ఏ డెమోక్రటిక్ ప్రాసెస్ అయితే మనం ఆశిస్తున్నామో దాంట్లో వారందరూ భాగస్వాములు అయ్యే విధంగా, దాంతోపాటు విధాన నిర్ణయకర్తలుగా వారందరూ ఉండే విధంగా ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ విధానంలో చూసుకున్నట్లయితే మొత్తం మీద గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా బలోపేతం చేయడం, సాధికారత తీసుకురావడం అనేది ఇందులో ప్రధానమైన అంశంగా చేర్చడం జరిగింది. MGNREGA has a clear focus on the poorest of the poor in our rural areas. It seeks to reach out to those in need for livelihood security. It comes to the aid of those who may be under pressure to migrate outside their areas in search of livelihood. It helps us to empower the poor to fight poverty, ignorance and indebtedness. MGNREGA is a unique social security system. It confers upon groups the right to demand work when they need it most. This is especially made for scheduled caste, scheduled tribes, poor women who are the worst sufferers of social inequality. ఇది ప్రధానంగా ఈ కార్యక్రమం ఎవరైతే పేద వర్గాల వారు ఉన్నారో, పేదరికంలో మ్రగ్గుతున్న వారు ఉన్నారో వారి కోసం ఉద్దేశించబడినటువంటి కార్యక్రమం. ఇది ఎవరైతే ఉపాధి భద్రత కావాలనుకుంటున్నారో, ఉపాధి హామీ కావాలనుకుంటున్నారో వారి కోసం ఉద్దేశించబడినటువంటి కార్యక్రమం. ఇందులో భాగంగా వారు తమకి ఉపాధి కావాలని కోరుకునేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఎవరైతే మైగ్రేట్ అవ్వాలనుకుంటున్నారో, మీ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ అనంతపురం జిల్లా లాంటి ప్రాంతాల్లో వలసలు ఏవైతే ఉన్నాయో సరైనటువంటి ఉపాధి లేక అటువంటి వలసల్ని అరికట్టడానికి ఇది ఉపయోగించినటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం.
దీని ద్వారా సామాజిక భద్రతను కల్పించడం అనేటువంటిది ఒక కార్యక్రమంగా తీసుకుని అందులో కూడా ముఖ్యంగా ఎవరైతే షెడ్యూల్ కులాల వారు ఉన్నారో, షెడ్యూల్ తెగల వారు ఉన్నారో, ముఖ్యంగా ఉమెన్ ఉన్నారో వారందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేసి వారికి ఉన్నటువంటి ఆర్థిక అసమానతలను మాత్రమే కాకుండా సామాజిక అసమానతలను తొలగించడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. MGNREGA is the gift of UPA under the leadership of Sonia Ji to our people to assist them to fight poverty, ignorance and disease. But UPA is not in power now. It is up to the people, therefore, to defend this revolutionary program. The Gram Sabhas had the power to undertake social audit of MGNREGA. It must also play an active part in preparing plans at the village level to make effective use of MGNREGA. They must ensure that our plans create works that build new facilities for our villages like school, roads, rural irrigation and such other facilities. ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఈ దేశ ప్రజలకి ముఖ్యంగా పేద వర్గాల వారికి అందించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బహుమతి. దాని ద్వారా ఎన్నో కుటుంబాల వారు ముందుకు రావడం జరిగింది. అయితే ఇప్పుడు మన దురదృష్టం యూపీఏ అధికారంలో లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. ఇవాళ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యతని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే చేపట్టాలి. దీనికి అవసరమైనటువంటి ఒక ప్రణాళికను రచించుకోవడం కానీ ఏ రకంగా ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన చేయటం మాత్రమే కాకుండా సామాజిక భద్రత కావాలనుకునే విషయంలో కానివ్వండి, దీనికి సంబంధించి ఒక సామాజిక తనిఖీ సోషల్ ఆడిట్ అని ఏదైతే మనం చెప్తున్నామో దాన్ని నిర్వహించుకునే విషయంలో కూడా ప్రజలు ప్రధానమైన భాగస్వామ్యాన్ని వహించాలనేటువంటి మాటని నేను కోరుతా ఉన్నాను. Despite the enormous potential of MGNREGA as a social security program, Prime Minister Modi does not like it. He has called MGNREGA as an epitome of Congress failure, a living proof of 60 years of Congress misrules. The Modi government seeks to kill the soul and spirit of MGNREGA by withholding payments to states for MGNREGA work. In 2014-15 alone, the Government of India did not make payment of rupees 6,000 crores to states for already executed MGNREGA works. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి ఈ కార్యక్రమం దురదృష్టవశాత్తు ఇవాళ అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి కానీ దానికి నేతృత్వం వహిస్తున్నటువంటి మోడీ గారికి కానీ ఎంత మాత్రం ఇష్టం లేనటువంటి కార్యక్రమంగా తయారైంది. ఇంతమంది పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి ఈ కార్యక్రమాన్ని ఇది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక గొప్ప అపజయం పొందినటువంటి కార్యక్రమంగా అభివర్ణించడానికి మోడీ గారు ముందుకు వస్తా ఉన్నారు. వారు అందుకే ఈ కార్యక్రమాన్ని కానీ ఈ కార్యక్రమం తాలూకు స్ఫూర్తిని కానీ ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు లభించేటువంటి ఉపయోగం కానీ నాశనం చేయడానికి దాన్ని తగ్గించడానికి ఇవాళ ఏ రాష్ట్రాల్లో అయితే ఈ కార్యక్రమం అమలు జరుగుతుందో ఆ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వాటా నిధులు రాకుండా ఆపుతున్నారనేటువంటి మాటను కూడా ఇవాళ మనకు తెలుస్తూ ఉంది. ఆ ప్రకారం చూసుకుంటే ఇవాళ మొత్తంగా 2014-2015 ఒక్క సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వం